రైట్ ఇక భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై స్పందించారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తనకు తెలిసినంత వరకు జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జూదాలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారన్నారు. ఇక ఉండిలోనూ ఎలాంటి పేకాట స్థావరాలు లేవన్నారు రఘురామ. మంచి ట్రాక్ రికార్డు ఉండటం వల్లే డీఎస్పీపై అభియోగాలు వస్తున్నట్లుగా తాను భావిస్తున్నానని వెల్లడించారు రఘురామకృష్ణంరాజు. కూటమి ప్రభుత్వం జూదాలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖతో పాటు మిగిలిన శాఖలపైన దృష్టి పెట్టడం సంతోషంగా ఉందన్నారు అటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే అని అక్కడ ఆడేస్తారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట అనేది జరగట్లేదు. భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై ఇటీవలే వరుసగా పలు విమర్శలు వెల్లువెత్తాయి. డీఎస్పీ పరిధిలో జూద శిబిరాలు పెరిగాయని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా కొందరికి సానుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు చేశారు కొందరు నేతలు. దీంతో డీఎస్పీ వ్యవహార శైలిపై డీజీపీని నివేదిక కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భీమవరం డీఎస్పీ వివాదంపై స్పందించారు ఎస్పీ నయీం అస్మి. డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు. సెటిల్మెంట్లు, పేకాటలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ అస్మి. డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్. మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్డ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్, అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సెకండ్ థింగ్, ఇది యాంటీ సోషల్ వైసెస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆర్ క్లబ్ ఆర్ కోడి పాంత్లు స్ట్రిక్ట్ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది మనకి. సో వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్, నాట్ ఓన్లీ ఆన్ డిఎస్పీ, ఇట్ అప్లైస్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు మీ, ఎవ్రీబడి వీ హ్యావ్ టు మేక్ షూర్ అట్లాగే పరిస్థితి షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద జిల్లా. సెకండ్ థింగ్, కమింగ్ స్పెసిఫిక్లీ టు డిఎస్పీస్ కండక్ట్, దాని గురించి ఎంక్వైరీ జరుగుతున్నాయి. సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ లూజ్ ఎండ్స్ ఆర్ టైటన్. అప్పటి వరకు వీఆర్ మేకింగ్ షూర్ దట్ he maintains his line and there is no problem to the public or అట్లాగే సెటిల్మెంట్స్ కానీ గ్యాంబ్లింగ్ జరగదు. సో ఏమైనా if anybody has any information regarding that or any settlement విషయంలో ఉంటే నాకు డైరెక్ట్లీ కాల్ చేయి or put a WhatsApp message to me or మనకి email చేయి. We will definitely inquire into properly into all the elements of the inquiry and పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం, సాక్ష్యం ప్రకారం ఒక ఎంక్వైరీ రిపోర్ట్ చేసి we will send it to them. ఇక భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వెలువెత్తడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కొంతమంది నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు స్పందించారు. అసలు ఆయన ఏమంటున్నారు, ఏంటనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం కూడా ఇందులో కలుగు చేసుకోవడం కూడా మంచిదే అని చెప్తున్నారు. అయితే అసలు ఏంటి ఈ డీఎస్పీ జయసూర్య ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు? ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. రత్న, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్యపై సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ తగాదాలు, ప్యాకాట శిబిరాలు అంటూ కూడా
ఆయన మాట్లాడటం, అదే విధంగా ఆయన మీద భీమవరం డిఎస్పీ జయసూర్యపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తనకు నివేదిక అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి చెప్పడం కూడా జరిగింది. దీని మీద పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్పందించారు. సివిల్ తగాదాలు, గ్యాంబ్లింగ్ పై సమాచారం ఉంటే నేరుగా తను సంప్రదించాలి, ఒకవేళ నేరుగా సంప్రదించలేకపోయినా ఈమెయిల్ అయినా చేయాలంటూ కూడా అద్నాన్ నయీం అస్మి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా డిఎస్పీ జయసూర్యపై ఏదైనా సివిల్ తగాదాల్లో ఇతను తలదూర్చి ఉంటే మాత్రం తప్పకుండా ఆ వివరాలను కూడా తనకు అందించాలని, సాక్ష్యాధారాలను బట్టి పూర్తి స్థాయిలో డిఎస్పీ జయసూర్యపై ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక ఇస్తామంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు కానీ గ్యాంబ్లింగ్ ఆడేవారు, ప్యాకాట ఆడేవారు, ప్యాకాట శిబిర నిర్వాహకులు వీరందరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. కానిస్టేబుల్ స్థాయి నుండి జిల్లా ఎస్పీ స్థాయి వరకు అందరూ చట్టం ముందు సమానమే. తప్పనిసరిగా ఎవరన్నా అవుట్ ఆఫ్ ది లా వెళ్తే మాత్రం వారి మీద చర్యలు తప్పమంటూ కూడా అద్నాన్ నయీం అస్మి చెప్పడం జరిగింది. అయితే వైజాగ్ లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. డిఎస్పీ జయసూర్యను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. దీంతో అటు భీమవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నేతలు కానీ, ఇటు ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు మధ్య ఉన్నటువంటి చిన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా బయటపడింది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు భీమవరం డిఎస్పీ జయసూర్య రఘురామకృష్ణరాజుకి అనుచరుడుగా వస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు ఏం చెప్పినా ఆయన చేస్తూ ఉంటారు అంటూ కూడా ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బహిరంగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం డిఎస్పీ జయసూర్యను వెనకేసుకు రావడం, మంచి అధికారి, మంచి ట్రాక్ రికార్డు ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్యాకాటపై మంచి ఎన్ఫోర్స్మెంట్ పెట్టారు, అసలు ప్యాకాట్లో జరగటం లేదు, కేవలం ప్యాకాట్ను అడ్డుకున్నందుకు మాత్రమే వారిపై అభియోగాలు వస్తున్నాయంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడడం కొంత రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత, దాని మీద ఇష్యూ మీద మాట్లాడిన తర్వాత ప్యాకాట్ శిబిరాలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి, డిఎస్పీ జయసూర్యపై నివేదిక పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటు హోంమంత్రితో పాటు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత డిప్యూటీ స్పీకర్ స్పందించడం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క రఘురామకృష్ణరాజు కొంత సెటైరికల్ గా పవన్ కళ్యాణ్ ఆయన శాఖతో పాటు అంటే పంచాయతీరాజ్ శాఖతో పాటుగా మిగిలిన శాఖలపై కూడా దృష్టి పెట్టడం సంతోషకరం అంటూ కొంత సెటైరికల్ కామెంట్ చేశారు. దీని మీదే ప్రస్తుతం జనసేన నేతలు, కార్యకర్తల నుండి విమర్శలు వస్తున్నాయని చెప్పవచ్చు. త్రిబుల్ కావాలనే సెటైరికల్ గా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అన్ని శాఖలకు సంబంధించి కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. ప్యాకాట్లు ఎంతమంది నష్టపోతున్నారు, అటువంటి ప్యాకాట్లను కంట్రోల్ చేయమంటే, అటువంటి ప్యాకాట నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్న అధికారిని వెనకేసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణరాజుని ట్రోల్ కూడా చేస్తున్నారు. సో జనసేన ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం జనసేన పార్టీ ముఖ్య నేతలు, జనసేన పార్టీ ఎమ్మెల్యే అంజిబాబు, ఇటు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు కొంత బయటపడిందంటూ కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఇప్పటికే చెప్పారు, ఈ 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో భీమవరం డిఎస్పీపై జయసూర్యపై విచారణ చేసి చర్యలు ఉండబోతాయి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము అంటూ కూడా అద్నాన్ నయీం అస్మి చెప్పడం అయితే జరిగింది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కూడా భీమవరం డిఎస్పీ ఎవరైతే జయసూర్య ఉన్నారో ఆయన పైన అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొన్ని ఫిర్యాదులు అందడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.